శ్రీ మహాగణాధిపతియే నమః. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు ఎంతో చక్కగా కలిసి వస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ పనులన్నీ కూడా కార్యరూపం అయితే దాల్చబోతున్నాయి. చక్కటి విశ్రాంతి సమయాన్ని కూడా పొందగలుగుతారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన విధంగా తగినంత సమయాన్ని మీరు కేటాయించుకోగలుగుతారు. అంతేకాకుండా మీకు ఇష్టమైన వారు ఎవరైతే ఉన్నారో, అది మీ స్నేహితులైనా అయి ఉండొచ్చు, మీ మనసుకు బాగా నచ్చిన వారు మీ కుటుంబ సభ్యులైనా అయి ఉండొచ్చు, ఎవరైనా మీ సన్నిహితులు ఎవరైనా అయి ఉండొచ్చు. అటువంటి వారితో మీరు కాసింత సమయాన్ని గడపగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కగా దైవబలం మీతో మీ వెన్నంటే ఉంటుంది. దైవానుగ్రహంతో ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. అంతేకాకుండా మీకంటూ ఒక చక్కటి స్థానాన్ని పొందగలుగుతారండి. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఆలోచన విధానం ద్వారా కానీ, మీ మాట తీరు వల్ల కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు. చక్కగా అందరి మేలు కోరే విధంగా ప్రతి మాట కూడా మీరు మాట్లాడటం అందరికీ సంతోషపరుస్తుందండి. ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో రాణింపు అనే దాన్ని ఎక్కువగా చూడగలుగుతారు. ఆదాయం కూడా మీరు ఆశించినంతగానే ఉంటుంది. చక్కగా రెట్టింపు ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు. ఆదాయం సంపాదించే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా మీరు అన్వేషించి చక్కగా వివిధ రకాలుగా, అంటే ఒకే రకంగా కాకుండా ఏ మార్గాల ద్వారా ఆదాయం వస్తుందో అవన్నీ కూడా న్యాయబద్ధంగా ఉండేవి అయి ఉంటాయి. ఆ విధంగా మీరు అన్ని మార్గాలను వెతుక్కుంటూ చక్కటి ఆదాయాన్ని మెరుగుపరుచుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే నిర్ణయాలను తీసుకుంటున్నారో వాటన్నిటినీ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదించడం, వారందరూ కూడా మీరు చెప్పే ప్రతి మాటకి ఏకీభవించడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. ఇక దైవ సంబంధమైన కార్యక్రమాలలో చక్కగా పాల్గొనగలుగుతారు. పూజలు కానీ, భజనలు కానీ, వ్రతాలు కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి పనిని కూడా చిత్తశుద్ధితో చేయగలుగుతారు. అంటే ఏదో చెయ్యాలి అని మొక్కుబడిగా కాకుండా మనసులో నుంచి ప్రతి పనిని, ఏ పని మీరు ఒప్పుకుంటున్నారో, ఏ పని చెయ్యాలనుకుంటున్నారో దానికి కట్టుబడి ఉంటారు. దాన్ని మనస్ఫూర్తిగా చేస్తారు. అక్కడే మీ విజయ రహస్యం ఉంటుందండి. ఏదైతే మీరు మనసు పెట్టి చేస్తున్నారో వాటిలో చక్కగా మీరు రాణించగలుగుతారు. అందరి మన్ననలను కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా పెద్దవారు ఎవరైతే ఉన్నారో, మీ తల్లిదండ్రులు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ, ఎవరైతే పెద్దలు ఉన్నారో వారి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఈరోజు లభిస్తాయండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. కుటుంబ అవసరాల నిమిత్తం ఏవైనా వస్తువులు కొనుగోలు చేయటం కానీ, వారి కోసం ఏదైనా గృహానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారు. అది కూడా మీకు కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ఆనందాన్ని కలుగజేసే విషయంగా ఉండబోతుంది. వారందరూ కూడా మీరు చేసే ప్రతి పనికి ఆనందించటం, మిమ్మల్ని సంతోషపరిచేలాగా వారి యొక్క ప్రవర్తన ఉంచుకోవటం మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కగా శుభప్రదంగా ఉంటుంది. చక్కటి ప్రణాళికతో ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని అయితే సాధిస్తారు. మనోబలం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిని ధైర్యంగా చేయగలను, నేను తప్పు చెయ్యను, నేను చక్కగా మంచి వైపు వెళ్ళి మంచిగా ఈ పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకుంటాను అనే ఒక మనోబలం కూడా మీకు ఈరోజు ఎక్కువగా ఉంటుంది. అది కూడా మీ విజయ రహస్యంగా ఉంటుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కగా అనుకూలంగా ఉంటుందండి. ఏదైతే మీరు విదేశీ విద్య కోసం కానీ, తరగతి గదిలో పరీక్షల కోసం కానీ, ఏదైతే పోటీ పరీక్షల కోసం కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని మీరు పొందగలుగుతారు. మీ విద్య పట్ల చక్కటి ఏకాగ్రతను కూడా చూపించగలుగుతారండి. అది కూడా మీ విజయ రహస్యంగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో,
ఉద్యోగస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. కాసింత పని భారం తక్కువగా ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి లేకుండా మీ పనులన్నిటినీ కూడా మీరు చక్కగా ఒకదాని వెంట ఒకటి సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న సమయానికంటే ముందే మీ బాధ్యతలను మీ యొక్క పై అధికారులకు మీరు వారి ముందు ఉంచగలుగుతారు. చక్కగా ప్రతి పనిని నిర్వర్తించి మీ విధులనన్నిటిని కూడా సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారు. ఏదైతే మీరు చేస్తున్నారో ఆ పని పట్ల ఒక శ్రద్ధ, నిబద్ధత ఉండటం వలన మీ పై అధికారుల నుంచి మీకు గుర్తింపు అనేది కూడా లభిస్తుంది. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని, దృఢత్వాన్ని కలిగిస్తుందండి. చక్కగా కోరుకున్న సమయానికల్లా మీరు వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే ఉద్యోగ వేట చేస్తున్నారో ఉద్యోగ అన్వేషణలో మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉంటుంది. అయితే ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే కాసింత ఎక్కువగా మీరు దాని పట్ల ఏదైతే మీరు ఆ పనుల్లో ఏ చోటకైతే బదిలీ అవ్వాలి, ఎక్కడైతే ప్రమోషన్ రావాలి అని కోరుకుంటున్నారో ఆ పనిలో కొంతవరకు నిమగ్నమై ఉండటం వల్ల మీరు కోరుకున్న విధంగా చక్కటి శుభ ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా మీ పెట్టుబడి రాణిస్తుంది. మీరు ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల చక్కగా పెట్టుబడులు లాభాల బాటలో ఉంటాయి. మీరు చేతి నిండా చక్కగా లాభాలను పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో మరింతగా లాభాలను పొందగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. చక్కటి లావాదేవీలను మీరు చూసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా లాభదాయకంగా ఉంటుంది. సంతోషంగా మీ రోజునైతే మీరు విజయవంతంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని, ఉన్నతమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. చక్కటి ఆదాయాన్ని కూడా పొందగలుగుతారండి. అన్ని విధాలుగా మార్కెటింగ్ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే చిరు వ్యాపారం చేసేవారు ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అందరికీ కూడా రోజు చక్కగా కలిసి వస్తుందండి. వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. పోటీ ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచనలతో చక్కగా మీరు లాభాలను పొంది ముందుకు వెళ్ళి ఇంకా కష్టపడి మీరు చక్కగా వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా శుభప్రదంగా ఉంటుందండి. ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ రాశిలో మహిళల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మహిళలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీకు కాసింత శారీరక శ్రమ, ఒత్తిడి అనేవి తక్కువగా ఉంటాయి. చక్కగా సకాలంలో మీకు ఏవైతే బాధ్యతలు ఉన్నాయో వాటిని నిర్వర్తించగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కాసింత విశ్రాంతి సమయాన్ని గడపగలుగుతారు. మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని కూడా తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే మీ స్నేహితులు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ ఉన్నారో వారితో కలిసి కాసింత సమయాన్ని గడపడం, వారి ఇచ్చే సలహాలను, వారి ఇచ్చే సూచనలను మీరు తీసుకుని మీరు రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ జరుగుతూ లాభాలను కూడా పొందగలుగుతారండి. అన్ని విధాలుగా పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా లాభాలను సంపాదించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగం చేసేవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ఉద్యోగంలో చక్కగా మీరు రాణిస్తారు. మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించి రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కగా మీరు రోజునైతే ఎంతో సంతోషంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి గడపగలుగుతారు. వారితో కలిసి కాసింత విశ్రాంతి సమయాన్ని కూడా గడపగలుగుతారు. మానసికంగా మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా వారి ముందు మీరు వ్యక్తపరచగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ప్రేమ వ్యవహారంలో ఉన్నవారి విషయాన్ని గనక పరిశీలించినట్లయితే ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చక్కటి శుభప్రదమైన రోజుగా ఉంటుందండి. ఇక రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ఏవైతే నిర్ణయాలు ఉంటాయో అవి అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండటమే కాకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా శుభప్రదమైన ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న పేదవారికి గోధుమలతో చేసిన తీపి రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.